ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆ పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గొండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఘంటసాల కూడలిలో జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతకి జై అంటూ టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 కోట్ల భారతీయుల ఆస్తులను మోస్తూ బలమైన ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గొండాల గోపీనాథ్, బీజేపీ నాయకులు పాటిబండ మురళి, రాజశేఖర్ రెడ్డి, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా పైన మన భారత్ ఘన విజయంతో మాకెంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము సంబరాలు జరుపుకున్నాము. ఇదే స్ఫూర్తితో జరగబోయే ఫైనల్స్లో మన భారత్ ట్రోఫీని గెలుచుకోవాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు క్రికెట్ ప్లేయర్లకు ఇవ్వాలని, మనం ఘన విజయంతో ట్రోఫీని తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్రికెట్ ప్లేయర్లకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఛాంపియన్షిప్ ట్రోఫీ సెమీస్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. మన భారత ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులతో 5 ఫోర్లతో ప్రధాన పాత్ర పోషించి భారత విజయంలో చాలా కీలక పాత్ర వహించారు. అదేవిధంగా భారత జట్టు బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, బ్యాటింగ్లో కానీ అన్నిట్లో ఆల్రౌండర్ నైపుణ్యం ప్రదర్శించి భారత జట్టు గెలిచి ఫైనల్లో చేరడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా తిరుపతి నగరంలో ఉంటే భారత క్రీడాభిమానులు మిఠాయిలు, టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది.